Okay, good morning students. And today our lesson, new lesson, 6th class science. This is the most important topic and interesting topic also. What is our fourth lesson? What do animals eat? What is our fourth lesson? What do animals eat? Fourth lesson, what do animals eat? Here, what is the lesson name? What do animals eat? Okay, now what do animals eat means which type of food animals eat. How the food, how the animals will get the food, how the animals will get the food, which type of food the animals will be eat, how the food get animals. These are the main important topics today's lesson. Now, some of the members' house have some pet animals. What are the pet animals? ఏమేమి ఉంటాయి pet animals? Dog, cat, okay, sparrows, parrots. These are pet animals. Okay, now what are the pet animals? Okay, pet animals means ఇంట్లో పెంచుకుంటాం కదా చిన్న చిన్న జంతువులు, వాటిని pet animals అంటాం. Pet animals. What are the pet animals? Dog, cat. These are the pet animals. Okay, na? Dog and cat. These two animals are the pet animals. Okay, na? Parrots also one of the pet animal only. Now, see when food ని ఈట్ చేసేటప్పుడు అవి ఏ విధంగా ఈట్ చేస్తాయి? ఓకేనా, డాగ్ చూస్తే స్నిఫ్ చేస్తుంది. ఓకేనా ఏదైనా బిస్కెట్స్ చేసామనుకోండి, ఫస్ట్ ఏం చేస్తుంది? స్నిఫ్ చేస్తుంది. స్నిఫ్ అంటే వాసన చూస్తుంది. వాసన చూసి దానికి నచ్చితే మాత్రము ఈట్ చేస్తుంది, లేదంటే తినదు. ఓకేనా, ఏదైనా సరే స్నిఫ్ చేస్తుంది. చేసిన తర్వాత దాన్ని ఈట్ చేయడమో లిక్ చేయడమో చేస్తుంది అనమాట. ఓకే, మిల్క్ పోసాము, స్నిఫ్ చేస్తుంది ఫస్ట్, దాని తర్వాత అది నచ్చింది కాబట్టి దాన్ని లిక్ చేస్తుంది. ఓకేనా, ఓకేనా ఏ విధంగా తింటుంది? ఇక్కడ ఈట్ చేయడము, ఈటింగ్ ఆర్ లిక్కింగ్ అనమాట డాగ్స్. ఓకేనా, ఈట్ చేయడం కానీ ఆ లిక్విడ్ టైప్ అయితే లిక్ చేస్తుంది. ఓకేనా, సాలిడ్ టైప్ ఫుడ్ అయితే ఈట్ చేస్తుంది. ఓకేనా, సాలిడ్ టైప్. నెక్స్ట్ ఇక్కడ వాట్ ఆర్ ద పెట్ యానిమల్స్? డాగ్స్, క్యాట్, ప్యారెట్, లైక్ దిస్ అనమాట. ఓకేనా, నౌ వై డు డాగ్స్ ఫస్ట్ స్నిఫ్ ఫుడ్ బిఫోర్ ద ఈట్ ఇట్? ఎందుకు చేస్తాయి? దానికి హ్యాబిట్ అనమాట అది. ఓకేనా, తనకు నచ్చితే ఫుడ్ని స్నిఫ్ చేస్తుంది, దాని తర్వాత ఈట్ చేస్తుంది. అదే హ్యూమన్స్ అనుకోండి, మనం అనుకోండి, ఫస్ట్ టేస్ట్ చూస్తాం, నచ్చితే తింటాము, లేకపోతే లేదు. ఓకేనా, దాన్ని కలర్ఫుల్ కనబడితే ట్రై చేస్తాం తినడానికి. ఫస్ట్ టేస్ట్, కొన్ని సందర్భాల్లో మాత్రం స్నిఫ్ అంటే వాసన చూస్తాం, కొన్ని సందర్భాలని ఎక్కువ శాతం మాత్రం టేస్ట్ చూడడానికి ఈట్ చేస్తాం మన హ్యూమన్స్. ఓకేనా, నెక్స్ట్ హియర్ ఇన్ దిస్ లెసన్ కార్తిక్ హ్యాస్ ఏ పెట్ డాగ్. ఇన్ అవర్ లెసన్ కార్తిక్ హ్యాస్ ఏ వన్ పెట్ డాగ్ ఇస్ దేర్. కార్తిక్ దగ్గర ఏముంది? ఒక పెట్ డాగ్ ఉంది. అండ్ he loves playing with it by tossing it a ball or biscuits or even sometimes some leaves and twigs. ఓకేనా, తను బాగా ఆ పెట్ డాగ్తో ఆడుకోవడం అంటే ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అంట కార్తీక్. ఏమేం చేస్తున్నాడు? కొన్ని బిస్కెట్స్ వేయడం జరుగుతుంది, ఒక బాల్ ఇసిరేస్తాడు, త్రో ఏ బాల్ అండ్ సమ్ లీవ్స్. ఏం చేస్తుంది? బిస్కెట్స్ వేయినప్పుడు స్నిఫ్ చేస్తుంది, ఈట్ చేస్తుంది. బట్ బాల్ని మాత్రం స్నిఫ్ చేసి దాన్ని క్యాచ్ చేస్తుంది. ఓకేనా, బాల్ని మాత్రం క్యాచ్ చేస్తుంది. అండ్ లీవ్స్ని స్నిఫ్ చేసి వదిలేస్తుంది, దాన్ని పట్టించుకోదుగా. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ డాగ్ ఏం చేస్తుంది? స్నిఫ్ చేస్తుంది అనమాట. ఓకే, వాసన చూసి ఏ వస్తువైనా ఏదైనా సరే తింటుంది. ఓకేనా, నౌ టేకింగ్ ద ఫుడ్. హౌ దే గెట్ ఫుడ్, హౌ దే టేక్ ఫుడ్. నౌ నెక్స్ట్ టాపిక్ ఈస్ హౌ దే టేక్ ఫుడ్. How they
take food. How they take food. Now, how they take means animals ఏ విధంగా ఫుడ్ తీసుకుంటాయి అని. యానిమల్స్ ఏ విధంగా ఫుడ్ తీసుకుంటాయి. Now, టోటల్ ఇక్కడ యానిమల్స్ ఫుడ్ ని కలెక్ట్ ఫుడ్ ఏ విధంగా తీసుకుంటాయి, ఫస్ట్ కలెక్ట్ చేసుకుంటాయి, ట్రాక్ చేస్తాయి, ట్రాక్ డౌన్. ఫస్ట్ ఏం చేస్తాయి, ట్రాక్ డౌన్. ఫస్ట్ ఏం చేస్తాయి, ట్రాక్ చేస్తాయి ఫుడ్ ని. తర్వాత కలెక్ట్, దెన్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ కలెక్ట్, అండ్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ గ్రాబ్, then take food. ఫస్ట్ ఫుడ్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేస్తే ట్రాక్ డౌన్. ఫస్ట్ ద యానిమల్స్ ట్రాక్ ద ఫుడ్. ఫస్ట్ ద యానిమల్స్ ట్రాక్ ద ఫుడ్. ఓకేనా. యానిమల్స్ ఓకేనే. యానిమల్స్ ఏ విధంగా ట్రాక్ చేస్తాయి ఫుడ్ ని, ఫస్ట్ కొన్ని సమ్ యానిమల్స్ విల్ సీ ద స్మెల్. అంటే డాగ్స్ ఏం చెప్పా ముందే, స్నిఫ్ చేసిన తర్వాతనే ఆ ఫుడ్ తిందామా లేదా అని డిసైడ్ చేసుకుంటాయి. అంటే స్మెల్లింగ్ అనమాట. ఓకేనా. మనకు సెన్సార్స్ ఉంటాయి కదా, సెన్సార్స్. ఆ సెన్సార్స్ ని యూజ్ చేసి ప్రతి యానిమల్ కూడా సెన్సార్స్ ఉంటాయి. ఆ సెన్సార్స్ ద్వారా ఫుడ్ ని తీసుకుంటా ఉంటాం, ట్రాక్ చేస్తే ఫుడ్ ఎక్కడ ఉందని ట్రాక్ చేయడం జరుగుతుంది. నా ఏమేమి ఉంటాయి ట్రాక్ డౌన్ లో, స్మెల్. ఆ స్మెల్ దేని ద్వారా చూస్తాం, నోస్ ద్వారా స్మెల్. నెక్స్ట్ సీయింగ్, సైట్. హియరింగ్, టచ్. టేస్ట్, టచ్. Here, these are the sensors. ఈ స్మెల్ దేని ద్వారా చూస్తాం, వి సీ విత్ అవర్ నోస్. ఓకే, నోస్ ద్వారా ఈ స్మెల్ చూడడం జరుగుతుంది అనమాట. స్మెల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఇస్ ద స్మెల్, ఇక్కడ స్మెల్ యూజ్ చేసి ఫుడ్ ట్రాక్ చేసేది ఏంది, డాగ్స్ అనమాట. డాగ్స్. ఓకేనా. ఎగ్జాంపుల్ ఏంది ఇక్కడ, డాగ్స్. ఓకేనా. ఇక్కడ డాగ్స్ స్మెల్ చూసి స్నిఫ్ చేసి ఫుడ్ ని ట్రాక్ చేస్తారు, ఎక్కడున్నాయో ఫైండ్ అవుట్ చేస్తాయి. అండ్ సైట్, నౌ వల్చర్స్. సైట్, వల్చర్స్ అంటే గద్దలు అన్నమాట. దానికి సైట్ ఎంత ఉంటుందంటే చాలా బైనాక్యులర్స్ తెలుసు కదా, ఎక్కడో దూరంగా ఉన్న వస్తువును కూడా ఓకేనా మనకు చాలా దగ్గరగా పెద్దగా కనబడుతుంది. ఓకేనా. మనము కెమెరా వీడియో ఆన్ చేసాము లేదా ఫోటో తీస్తున్నాము, దాన్ని దగ్గరగా తీయాలంటే కొంచెము లార్జ్ చేస్తాం కదా, ఫోటోని క్యాప్చర్ చేస్తాం కదా లార్జ్గా. సేమ్ దీని కళ్ళు కూడా చాలా బైనాక్యులర్ లాగా పనిచేస్తాయి అనమాట. ఎంత దూరంలో ఉన్నటువంటి చిన్న ఫుడ్ ఐటెంను కూడా దాని కంటి ద్వారా చూసి ఫైండ్ అవుట్ చేస్తాయి. ఆ విధంగానే ట్రాక్ చేస్తాయి దాని ఫుడ్ని. అంత పర్ఫెక్ట్గా ఐస్ సైట్ అనేది వల్చర్స్ కి, గద్దలకు చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఓకేనా. నా డాగ్స్ స్మెల్, సైట్ వల్చర్స్, హియరింగ్. నా బ్యాట్స్. ఓకేనా. బ్యాట్స్ అంటే గబ్బిలాలు. దాని హియరింగ్ వినబిచ్చే ఆ శబ్ద తరంగాలు, కొన్ని సౌండ్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి వస్తువుకి ప్రతి థింగ్కి కొన్ని సౌండ్స్ ఉంటాయి. ఆ సౌండ్స్ ని బేస్ చేసుకొని మాత్రమే ఈ బ్యాట్స్ అవి తినే ఫుడ్ అని తినొచ్చా లేదా అని డిసైడ్ చేసుకుంటాయి బ్యాట్స్. నౌ టేస్ట్, హ్యూమన్స్ విల్ టేక్ ద టేస్ట్ అండ్ దెన్ ఓన్లీ దే విల్ ఈట్. టేస్ట్ చేసిన తర్వాత హ్యూమన్స్ చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ ఓకేనా టేస్ట్ చేసిన తర్వాతనే తినడం జరుగుతుంది అనమాట. టేస్ట్. టచ్, కొన్ని టచ్ చేసి కూడా మనం చేస్తాం, మనం ఈట్ చేయడం జరుగుతుంది. నా ట్రాక్ డౌన్, ఫుడ్ ట్రాక్ చేయడానికి ఏమేమి ఉన్నాయి ఇక్కడ, స్మెల్ చేస్తాము, స్మెల్, సైట్,
హియరింగ్ అండ్ టేస్ట్ అండ్ టచ్. ఓకేనా, స్మెల్, సైట్, హియరింగ్, టేస్ట్ అండ్ టచ్. ఓకేనా, ఈ సెన్సార్ దీన్ని సెన్సెస్ అంటాం. ఓకేనా, జ్ఞానేంద్రియాలు అంటాం. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మనము సెన్సార్స్, మనకి ఇవన్నీ సెన్సార్స్ ఇవన్నీ మనకు ఉంటాయి. ప్రతి యానిమల్స్కి దిస్ టైప్ ఆఫ్ సెన్సార్స్ విల్ బి అవైలబుల్ ప్రెసెంట్ ఇన్ అవర్ బాడీ. స్మెల్, సైట్, హియరింగ్, టేస్ట్, టచ్. ఓకేనా, స్మెల్ చూసేటి ఏంది, డాగ్ స్మెల్ చూస్తాయి. సైట్ వల్చర్స్, బ్యాట్స్ హియరింగ్ ద్వారా ఫుడ్ ని ట్రాక్ చేయడం జరుగుతుంది. టేస్ట్ హ్యూమన్స్. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఓకేనా, నెక్స్ట్ కలెక్ట్. నౌ కలెక్ట్ ఏ విధంగా చేసుకుంటాయి, హ్యాండ్స్ ద్వారా కలెక్ట్ చేసుకోవచ్చు. బీక్, కొన్ని పక్షులు బీక్ ముక్కు ద్వారా ఓకేనా కలెక్ట్ చేసుకునే ఫుడ్ ని. కొన్ని పక్షులు, కొన్ని ఏమో నాలిక అంటే టంగ్ ద్వారా కలెక్ట్ చేసుకుంటాయి ఫుడ్ ని, టంగ్ ద్వారా కలెక్ట్ చేసుకుంటాయి. కొన్ని బీక్ ద్వారా కలెక్ట్ చేసి, కొన్ని హ్యాండ్స్ ద్వారా కలెక్ట్ చేసుకుంటాం మనం. ఓకేనా, ఫుడ్ ని కలెక్ట్ చేసుకుని ట్రాక్ చేసిన ఫుడ్ ని ఏ విధంగా కలెక్ట్ చేసుకుంటాయి ఇక్కడ. నౌ బీక్ మౌత్, legs, claws, hands. ఇక్కడ క్లౌస్ అంటే పంజా అన్నమాట. పంజా ద్వారా ఏం కలెక్ట్ చేసుకుంటే ఇక్కడ టైగర్స్, లయన్స్ ఇవన్నీ పంజా ద్వారా. క్లౌస్, బీక్, మౌత్, లెగ్స్, క్లౌస్, హ్యాండ్స్. ఓకేనా, ఫుడ్ ని వీటి ద్వారా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ట్రాక్ చేసిన ఫుడ్ ని నెక్స్ట్ స్టెప్ ఏంది, కలెక్ట్ చేయడం అనమాట. ఓకే, గ్రాబ్ ఆర్ హంట్. నౌ ఫస్ట్ ట్రాక్ దట్ ఫుడ్, నెక్స్ట్ కలెక్ట్ దట్ ఫుడ్ అండ్ హంట్. గ్రాబ్ ఆర్ హంట్. ఓకేనా, ఆ ఫుడ్ కోసం ఫైట్ చేస్తాయి. ఓకేనా, లేదా హంట్ చేస్తాయి. తర్వాత దెన్ ఆఫ్టర్ కలెక్టింగ్, ట్రాకింగ్ ద ఫుడ్, కలెక్టింగ్ ద ఫుడ్ అండ్ గ్రాబ్ ద ఫుడ్ అండ్ ఫైనల్లీ take the food. Finally take the food. Track. What are the steps to take the food means track the food. First step is track the food and collect the food. దీని ద్వారా ట్రాక్ దేని ద్వారా చేస్తుంది, సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్. సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్. వాట్ ఆర్ ద సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్, సీయింగ్, హియరింగ్, టచింగ్ అండ్ లిజనింగ్. ఓకేనా, హియరింగ్, టచింగ్, సైట్, స్మెల్లింగ్ ఇవి సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ అంటాం. ఈ సెన్సెస్ ద్వారా ఫుడ్ ని ట్రాక్ చేస్తుంది. ట్రాక్ చేసిన తర్వాత అండ్ కలెక్ట్ చేసుకుంటుంది. ఏ విధంగా కలెక్ట్ చేసుకుంటాయి ఫుడ్ ని యానిమల్స్, అండ్ విత్ బీక్స్, విత్ హ్యాండ్స్ ఆర్ విత్ లెగ్స్ ఆర్ విత్ క్లౌస్ మీన్స్ పంజా. నెక్స్ట్ కలెక్ట్ చేసుకుంటాయి. కలెక్ట్ ఏ విధంగా మళ్ళీ తర్వాత హంట్ చేస్తాయి, గ్రాబ్ చేస్తాయి. ఓకే, ఫుడ్ ని ఇవన్నీ కలెక్ట్, ట్రాక్, కలెక్టింగ్ అండ్ పొందడానికి కూడా ఫైటింగ్ చేస్తాయి. ఫైటింగ్ చేసేసి దెన్ ఆఫ్టర్ ఫైనల్లీ టేక్ ద ఫుడ్. ఫైనల్లీ టేక్ ద ఫుడ్. ఇదన్నమాట. దీస్ ఆర్ ద స్టెప్స్. దీస్ ఆర్ ద స్టెప్స్ టు టేక్ ద ఫుడ్. దీస్ ఆర్ ద స్టెప్స్ టు టేక్ ద ఫుడ్. Now what are the animals, pet animals? Dog, cat, parrots, sparrows. These are the pet animals. These are the pet animals. Some means once observe the dog means each and everything the dogs are sniff and then only they will eat. They will eat. Okay, స్నిఫ్ చేసిన తర్వాతనే తింటాయి అనమాట. అంటే వాసన చూసిన తర్వాత తినడం జరుగుద్ది. ఓకేనా, ఒక్కొక్క యానిమల్కి ఒక్కొక్క డిఫరెంట్గా అలవాటు ఉంటుంది. స్నిఫ్ చేయడం కానీ, ఇక్కడ టేస్టింగ్, హియరింగ్, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఏ విధంగా ఫుడ్ ఏ విధంగా పొందుతాయి ఇక్కడ, ట్రాక్ డౌన్, కలెక్ట్, గ్రాబ్ అండ్ టేక్ ఫుడ్. ఓకేనా, ట్రాక్ డౌన్, కలెక్ట్, గ్రాబ్, టేక్ ఫుడ్. దీస్ ఆర్ ద 4 స్టెప్స్ అనమాట. ఈ 4 స్టెప్స్ ఉంటాయి. ఓకేనా, ఎవ్రీ యానిమల్స్, ప్రతి ఒక్క యానిమల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తింటాయా, తినవు. ఓకేనా, ప్రతి ఒక్క యానిమల్స్ ఓకేనా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది పాసిబుల్ కాదు, అన్ని ఈట్ చేయలేవు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లయన్స్ దే విల్ ఈట్ ప్లాంట్స్. ఓకే, దే విల్ నాట్ ఈట్, దే ఆర్ నాట్ ఏబుల్ టు ఈట్ ప్లాంట్స్. దే ఆర్ నాట్ ఏబుల్ టు ఈట్ ప్లాంట్స్. ఓకేనా, యానిమల్స్ లయన్స్, టైగర్స్, హైనాస్,
దే ఆర్ నాట్ ఏబుల్ టు ఈట్ ప్లాంట్స్ మీద డిపెండ్ కాలేవు, అంటే అవి తినలేవు అనమాట. ఓకేనా. కొన్ని మన హ్యూమన్స్ ప్లాంట్స్ని ఈట్ చేస్తాము, దాంతోపాటు యానిమల్స్ని కూడా ఈట్ చేస్తాము. ప్లాంట్స్, యానిమల్స్, డాగ్స్ ఆల్సో. కౌస్ ఓన్లీ ఈట్ ప్లాంట్స్ ఓన్లీ. కౌస్ ఓన్లీ ఈట్ ప్లాంట్స్ ఓన్లీ. ఓకేనా. Now see here, herbivores. Animals that depend only on plants. Animals that depend only plants for food. Then they are called as herbivores. Herbivores means animals that depend only plants for food. Food కోసం animals plants మీదనే డిపెండ్ అయితే then the type of animals are called as herbivores. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ cow, goat. ఓకేనా. These animals depends only plants for food. These animals depends only plants for food. Animals that depends only plants for food. ఓకేనా. ప్లాంట్స్ మీదనే డిపెండ్ అయ్యేటువంటి యానిమల్స్ ఏమంటాం? హెర్బివోర్స్ అంటాం. ఓకేనా. యానిమల్స్ దట్ డిపెండ్ ఓన్లీ ప్లాంట్స్ ఫర్ ఫుడ్. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్? కౌ, గోట్. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్? కౌ అండ్ గోట్. నౌ కార్నివోర్స్. నెక్స్ట్ వాట్ ఇస్ నెక్స్ట్ ఏంది ఇక్కడ? కార్నివోర్స్. Animals that depend on other animals. Animals that depend on other animals are called as carnivores. What is herbivores? Animals that depend only plants మీద డిపెండ్ అవుతుందని ఏమన్నా the type of animals are called as herbivores. Carnivores means animals that depend on other animals. Plants మీద డిపెండ్ కావు, అదర్ యానిమల్స్ మీద డిపెండ్ అవుతాయి. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్? టైగర్, లయన్. tigers, lions. Okay, now these two animals means nothing but herbivores means pure vegetarians. Carnivores means non-veg. Okay, now non-vegetarians anamata ikkada. Herbivores means that animals are pure veg animals. Carnivores means is a non-veg. Okay, now animals that depend on other animals. ఓకేనా. వేరే జంతువుని మాత్రమే తింటుంది, వేరే యానిమల్స్ మాత్రం తింటుంది. ప్లాంట్స్ జోలి కంటే అవి తినలేవు. ఓకేనా, దానికి హ్యాబిట్ అది లేదు. దెన్ దిస్ టైప్ ఆఫ్ యానిమల్స్ ఆర్ కాల్డ్ as carnivores. ఎగ్జాంపుల్ is tigers and lions. నెక్స్ట్ omnivores. Animals that take food from plants and animals that take food from plants and animals means omnivores means animals food దేని ద్వారా animals takes food plants నుంచి తీసుకుంటాయి అండ్ అదర్ యానిమల్స్ మీద కూడా డిపెండ్ అవుతాయి అన్నమాట. ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతాయి,
అదర్ యానిమల్స్ మీద కూడా డిపెండ్ అయితే దట్ టైప్ ఆఫ్ యానిమల్స్ ఆర్ కాల్డ్ యాజ్ omnivorous. Now examples are humans and dogs also. Dogs will eat rice and non-veg also. Humans and dogs. Humans and dogs. What is herbivorous? Plants that depend only plants for food. Carnivorous. Animals that depend on other animals also. Omnivorous. Animals that take food from plants and animals. Okay now. Read this lesson, children. Fourth lesson. What do animals eat? Read this lesson in your textbook. Okay, listen this lesson carefully. Okay, bye children.